హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహిత్ కృష్ణ వ్లాగ్స్. మీకు ఈరోజు అయితే ఒక కొత్త ముచ్చట చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకైతే తెలుసో తెలీదో, నాకైతే తెలీదు. చాలామంది మన వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్స్లలో చాలామంది ఈ మెసేజ్ SMS రావడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుందని చాలామంది ఏదో ఒకటి ఉంటుంది. కానీ అలా మనకు డిస్టర్బెన్స్ కాకుండా మీకైతే ఒక వాట్సాప్ సెట్టింగ్స్లో మాత్రం ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఆప్షన్ మనమైతే ఆన్ చేసుకున్నాం అనుకో, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఆ స్క్రీన్ ఫాలో అయితే మీకైతే అర్థమవుతుంది ఎలా డిస్టర్బెన్స్ కాకుండా. మనం అయితే మ్యూట్ అయితే పెట్టుకోవచ్చు. దాన్ని మన అవసరమైనప్పుడు మాత్రమే చూడొచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టం. అది మీకైతే చూపిస్తాను చూడండి. డిస్టర్బెన్స్ కాకుండా అయితే ఉంటుంది చూడండి. మీకు ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అయితే వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మాత్రం ఇక్కడ మనకు ఇలా ఉంటుంది కదా, సెట్టింగ్స్ ఉంటుంది. మన చార్ట్ సెషన్ ఉంటుంది కదా. అప్పుడు ఇక్కడ ప్రజెంట్ శోభారతి బడి దోస్తులు అని ఉంది మాకు. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు మ్యూట్ ఆప్షన్ అయితే ఆన్ ఆఫ్ అని ఉంటుంది. మన ఇష్టం. 8 hours అయితే 8 hours పెట్టుకోవచ్చు. 1 week అయితే 1 week. ఆల్వేస్ అంటే ఆల్వేస్ అంటే ఎప్పుడైనా మనకు ఇంకా మన ఇష్టం. ఎప్పుడు మ్యూట్లో ఉంటుంది. ఎందుకంటే మనకు వాళ్ళు మెసేజ్ గ్రూప్లో పెట్టేది ఏది మనకు వినపడదు. మనం వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే కనపడుతుంది. అంటే నోటిఫికేషన్ కూడా మనకు డిస్ప్లేలో కనపడుతుంది, కానీ సౌండ్ అనేది ఎలాంటిది మనకు రాదు. బట్ దానివల్ల అంతగానం డిస్టర్బెన్స్ ఏముండదు. ఇలా చేస్తే మంచిగా ఉండదు అందరికీ. కొంతమంది గ్రూప్లలో మాత్రం ఇప్పుడైతే మళ్ళీ నేను అన్మ్యూట్ చేస్తున్నాను. అన్మ్యూట్ చేసినప్పుడు అయితే మనకు మళ్ళీ సౌండ్ అనేది యథావిధిగా రావడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చాను చూడండి. ఇప్పుడైతే మనకి ఈ వీడియో అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో చాలామందికి చేరుతుంది. ఎందుకంటే లైక్ చేయడం వల్ల లైక్ అంటే వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేయడం జరుగుతుంది. కామెంట్ అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, చెప్తాను.